అందరికీ వందనాలండి. నేను మీకు నా బైబిల్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే చాలామంది లోకస్తులు ఏది పడితే అది చూపిస్తూ ఉంటారు. కానీ నా బైబిల్ టూర్ ఒకసారి మీకు చూపిస్తాను. ఎలా ఉంటదో చూడండి. ఇది నా పాత బైబిల్. ఇది నా కొత్త బైబిల్ అండి. నా పాత బైబిల్ చూడండి ఎలా అయిపోయిందో. మీకు ఆ పాత బైబిల్ అంతా చాలా గీతలు ఎలా పడితే అలా ఉంటాయండి. ఇలా ఇది పాత నిబంధన అంతే, కొంతవరకు ఇంత ఉంటుంది. కొత్త నిబంధనకి వెళ్ళిపోదాం. కొత్త నిబంధన వచ్చేసి ఇంకా మీకు అర్థం కాదు, అట్లాగుంటాయి. ఎటు పట్టినా గీతలే ఉంటాయి. ఎలా చదివానంటే అలా ఆశతో బైబిల్ చాలా వరకు చదివాను. అసలు ఈ బైబిల్ చదవలేక కొత్త బైబిల్ తీసుకోవాల్సి వచ్చింది. ఇదిగోండి, ఇంకంతా ఇవే కొత్త నిబంధన. ఎక్కువగా కొత్త నిబంధన చదివి ఉన్నాను, అందుకే ఎక్కువగా కొత్త నిబంధనలో ఇలా ఉండటం జరిగింది. ఇప్పుడు నా కొత్త బైబిల్ ప్రస్తుతానికి చదువుతున్నా కానీ వీటిల్లో ఏం రాయకూడదని ఏం రాయలేదండి. చూడండి, చూశారు కదా అందరూ. మీరు కూడా దేవుని వాక్యాన్ని ఇలా బాగా చదివి బాగా అర్థం చేసుకోండి. ఇంకా చదివే కొద్దీ అర్థమైంది. నాకు ఇంకా అర్థం కావాల్సిన చాలా అయితే ఉంది, కొంచెమే అర్థమైంది. థ్యాంక్ యూ.